రోడ్డు భద్రత బాధ్యత ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్ళే రోడ్డు ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా ఉందనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు మనం అందరూ రోడ్డు భద్రత పాటిద్దాం. రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్, అదేవిధంగా కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్, రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి మనం జాగ్రత్తగా ప్రయాణం చేయడమే రోడ్డు భద్రత. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనం ప్రకాశం బ్యారేజ్ మీదుగా వెళ్తున్నాం. చాలామంది అది విజయవాడ బస్ మీద వచ్చినా, రైలు మీద వచ్చినా, పర్సనల్ వెహికల్లో వెళ్ళినా, ఆటోల్లో వెళ్ళినా ఎక్కువగా ప్రకాశం బ్యారేజ్ మీదుగా కరగట్ట రోడ్లో అయితే వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇది నేరుగా వెళ్ళి సీడ్ యాక్సిస్ రోడ్లో కలవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎటువంటి మలుపులు, స్పీడ్ బ్రేకర్లు లేకుండా ప్రయాణం చాలా సులువుగా ఉంటుందని చెప్పి అనేది ఇటు వెళ్తూ ఉంటారు. అదే ఆర్టీసీ బస్సులో వెళ్ళే వాళ్ళు అయితే తాడేపల్లి మీదుగా, వారధి మీదుగా అయితే వెళ్ళి ఉండవల్లి సెంట్రల్లో నుంచి అయితే వెళ్తారు. అది సెపరేట్ రూట్. కానీ ఎక్కువ మంది అది గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ టర్నింగ్ ఉంటుంది లాకుల దగ్గర. ఇక్కడ రైట్ టర్నింగ్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుని కరకట్ట రోడ్డుకి అయితే వెళ్తారు. ఎక్కువ మంది వెళ్ళే రోడ్డు ఇది. ఎందుకంటే మొన్నటిదాకా యాక్టివిటీస్ వేరే ఉన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారడంతో ఈ రోడ్డు మరింత రద్దీగా అయితే తయారైపోయింది. ఇక్కడ రైట్ సైడ్ మనం చూస్తే అక్కడ ఫ్లెక్సీలు మనం చూడవచ్చు, చంద్రబాబు గారి అండ్ పవన్ కళ్యాణ్ గారివి. ఇంకా ఈ రోడ్ అంతా కూడా ఫ్లెక్సీలు అటు ఇటు రైట్లో లెఫ్ట్లో కూడా ఇంకా చంద్రబాబు గారి, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి అయితే ఫ్లెక్సీలు అయితే ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొండవీడివాకు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్స్ అయితే ఉంటాయి. ఇవి మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే షెడ్. ఇక్కడ ఈ రోడ్లో ఇదంతా కూడా సింగిల్ రోడ్లు అయితే ఉంటుంది. ఆ తప్పుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కొండవీడివాకుది ఒక బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఒక్క వెహికల్ అంటే వెహికల్ అయితే తప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు అవతల కారు చూసామంటే, అంటే బ్రిడ్జ్ మీద కారు చూసామంటే ఆపోజిట్ డైరెక్షన్ కారు అయితే ఆగిపోవాలి. ఇక్కడ ఒక ఆటో వచ్చింది, కారు వస్తున్నప్పుడు ఆటో వచ్చింది, అది కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా తప్పుకునే పరిస్థితి. ఇంకా కారు అయితే ఇంకా అందులో డౌట్ లేదు, ఎవరో ఒకరు వెనక్కి వెళ్ళాల్సిందే. అసలే రోడ్డు టైట్ అనుకుంటే అంతకన్నా టైటు, అంతకన్నా ఇరికైంది ఈ వంతెన. చూసారుగా అంటే ఈ రైట్ సైడ్ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు కార్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా మొత్తం అది వచ్చే వరకు వెయిటింగ్. అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. అది క్లియర్ అయిన తర్వాత వన్ వే అనుకోవాలన్నమాట. అవతల క్లియర్ అయిన తర్వాత యువతలు వెళ్ళాలి. ఇక్కడ చూసారా, చాలా అంటే చాలా మార్జిన్ చాలా తక్కువ ఉందన్నమాట. ఆ మార్జిన్ తక్కువ ఉన్నప్పుడు కారు అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే దిగారు అంటే పల్టీలు కొట్టుకుంటే కిందకి వెళ్ళిపోతుంది. బైక్ వాళ్ళైనా సరే అటు ఇటు మెలికలు తిప్పారంటే కిందకైతే వెళ్తారు. ఈ రోడ్డు ప్రయాణం అంతా కూడా మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు ముఖద్వారం వరకు ఈ రకంగానే ఉంటుంది. మనం ఏదో హీరోలాగా దూసిపోదామంటే అయ్యే పని కాదు. లెఫ్ట్కైనా రైట్కైనా ఖచ్చితంగా కారు దొల్లుద్ది. అదేవిధంగా బైక్ అయితే బైక్ గాల్లో విహరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి. అది ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా సరే మ్యాక్సిమం ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే వేగంగా అయితే ఈ రోడ్లో ప్రయాణం అయితే చేయలేం. కానీ ఇది షార్ట్ కట్ అవ్వడం వల్ల ఎక్కువ మంది అయితే లోకల్ పబ్లిక్ కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇటే వెళ్తూ ఉంటారు. మనకి ఇస్కాన్ టెంపుల్, అదేవిధంగా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఈ రోడ్లో అయితే ఉన్నాయి. తర్వాత మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కూడా ఈ రోడ్లోనే ఉంది. మనకి ఇప్పుడు రైట్ సైడ్లో కనిపించేది ఇస్కాన్ టెంపుల్. అత్యంత ముఖ్యమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేది కూడా ఈ రోడ్లోనే. అంటే మనం ఎవరైనా అర్థం చేసుకోవచ్చు దాన్ని. మనం ఎలా అంటే ఖచ్చితంగా ఈ రోడ్డు అంతా కూడా అత్యంత రద్దీగా, ఇప్పుడు చూస్తున్నారు కార్లు. నేనైతే ఈవినింగ్ టైం అయితే ఈ రోడ్లో వెళ్తాను అనమాట. ఇంకా కార్లు అయితే ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నాయి. బైక్లు, కార్లు ఇవన్నీ కూడా మంచి బిజీ అంటే చాలా చాలా బిజీగా ఉంటుంది. గతంలో అయితే ఇక్కడ ఈ రోడ్లో అయితే 4 వరుసల కింద చేయాలి అని చెప్పిన ప్రతిపాదన అయితే ఉంది. అదేదో చేస్తామని చెప్పని లాస్ట్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే
అదైతే పూర్తి కాలేదు. స్టార్టింగ్‌లో ఒక ఏరియాలో మాత్రం కొంచెం వరకు ఏదో ట్రై చేసి అయితే ఆపేయడం అయితే జరిగింది. ఆ ఏరియా అయితే నేను చూపిస్తాను. అంటే మనం ఈ రోడ్డు కాకుండా రావాలి అనుకుంటే కనుక ఉండవల్లి సెంటర్ నుంచి బస్ వెళ్ళే రోడ్డు అంటే విలేజెస్లోంచి వెళ్ళి బస్ వెళ్ళే రోడ్డు ఇంకోటి వేరే ఉంటుంది. మీరు అనుకోవచ్చు బస్ వెళ్ళే రోడ్డు ఇదేనా అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను బస్ వెళ్ళే రోడ్డు అయితే ఇది కాదు. ఇది కేవలం కరకట్ట మీదుగా పర్సనల్ వెహికల్స్ అంటే కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, ఇవి వెళ్ళే రోడ్ ఇది. కానీ బస్ రోడ్ అయితే సెపరేటు. వారధి మీదుగా తాడేపల్లి ఉండవల్లి సెంటర్ మీదుగా అయితే అమరావతికి బస్సులు వెళ్తే సచివాలయానికి కావచ్చు, ఇంకా అమరావతి టెంపుల్కి కావచ్చు. అమరావతి టెంపుల్కి వెళ్తా కూడా ఇదే రోడ్లో అయితే చాలామంది అయితే వెళ్తారు. చాలామంది మ్యాక్సిమం వెళ్ళేది విజయవాడ నుంచి అయితే ఈ రూట్లోనే వెళ్తారు. ఎందుకంటే ఇది దగ్గర డైరెక్ట్ సీడీ రోడ్లోకి అయితే వెళ్ళిపోతారు. అక్కడ నుంచి స్ట్రైట్గా అయితే ప్రయాణం చాలా సులువుగా ఉంటుందని చెప్పని అటైతే వెళ్ళిపోతూ ఉంటారు. గతంలో అయితే వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు అయితే మొత్తం రోడ్ అంతా ఉండేవి. ఇప్పుడైతే గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి మొత్తం అన్నీ కూడా తెలుగుదేశం ఫ్లెక్సీలు, జనసేన ఫ్లెక్సీలు అయితే వచ్చినాయి. ఇక్కడ ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రైట్ సైడ్ అయితే మనకి కృష్ణానది అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే అరటి తోటలు ఇవన్నీ కనిపిస్తాయి. కాకపోతే మరి దిక్కులు చూస్తే డ్రైవింగ్ చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎదురెళ్ళే వెహికల్ ఉంది కదా చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూసారా, మార్జిన్ దిగిపోతుంది అనమాట. ఈ రకంగా ఉంటుంది. ఏదో మనం కంగారు పడ్డామంటే అక్కడ ఏదైనా కొంచెం ఇది ఉందంటే ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఈ రోడ్డు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చెప్పాను. ఇదే 4 లైన్లో చేశారంటే అది ఇంకా అది మనం ఒక మాటలో చెప్పలేము. దాని రేంజ్ అనేది వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు అయితే వస్తుంది. అంటే మనం ఇంటి వైపు అయితే మనం వెళ్ళం కానీ పక్క నుంచి అయితే వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నీ కూడా కార్ పార్కింగ్ అన్నమాట. ఇంకా ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా కార్ పార్కింగ్. ఇంకా రైట్ అక్కడ కటౌట్ టైప్లో ఫ్లెక్సీ ఉంది కదా, ఫ్లెక్సీ కాడ నుంచి రైట్ టర్నింగ్ తీసుకుంటే చంద్రబాబు గారి ఇంటికి అయితే దారి పోలీస్ చెక్ పోస్ట్ ఉంది కదా ఇక్కడ. దీని పక్కన ప్రజావేదిక, దాన్ని అయితే నేనైతే చూపించట్లేదు కానీ మనం టీవీలో చూసే ఉంటాం. కూల్ చేసిన ప్రజావేదిక కూడా ఈ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదా రైట్ సైడ్లో, దాని పక్కన ఒక ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం పక్కన ప్రజావేదిక ఉంటుంది. అప్పుడైతే ఎలాగైతే కూల్చారో ఆ శిథిలాలన్నీ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. తర్వాత ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ముందు కూడా లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ఉండవల్లి గుహల దగ్గరికి అయితే వెళ్తుంది. అంటే అప్పుడు ఆ టైంలో బౌద్ధులు ఉన్నారు కదా, అక్కడ గుహలు గట్ట ఉన్నాయి. ఆ గుహల్లో అనంత పద్మనాభస్వామి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. మనం అనంత పద్మనాభస్వామి విగ్రహం ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఉండవల్లి గుహల దగ్గర కూడా అనంత పద్మనాభస్వామి విగ్రహం పెద్దదైతే ఉంటుంది. ఆ రూట్కి అయితే ఇది వెళ్తుంది. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పని మట్టి అయితే కొత్తగా ఇది వేశారు. గతంలో అయితే అంత ఇది ఏం లేదు. నేను ముందర ఇందాక చెప్పాను కదా 4 లైన్స్ అంటే ఈ రోడ్నే 4 లైన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక బండి తప్పుకోవాలి అంటే చాలా కొంచెం చూసుకొని తప్పుకోవాలి. ఇప్పుడు కారు ఉంది కదా, ఇందాకడైతే చాలా నేరుగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఏదైనా కానీ ఇది ఒక 2 లైన్స్కి తక్కువ, 1 లైన్కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది రోడ్డు ఇది. దీన్నే 4 లైన్ల కింద మార్చాలని చెప్పని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే అంటే ఈ కరకట్టకు సమాంతరంగా రోడ్డు వేయడానికి అయితే ట్రై చేశారు. దాంట్లో వేసేస్తామని చెప్పని అన్నారు కానీ ఆ పనులు అయితే ముందుకు సాగింది లేదు. అందుకే ఇదే రోడ్డు మీద అయితే రాకపోకలు సాగించే పరిస్థితి. నేను ఇందాక చెప్పాను కదా, పక్కన ఇంకొక 2 లైన్లు యాడ్ అయిపోతాయి. అంటే ఇది ఉన్నదే ఒక లైన్ అనుకోండి, 2 లైన్లు అయితే కాదు. పనులు అయితే స్టార్ట్ చేస్తారని చెప్పని అన్నాను కదా. ఈ ముందు నుంచి అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, కింద కొంచెం రోడ్ లాంటిది, అదైతే స్టార్ట్ చేశారు. తర్వాత కారణాలు ఏమైనా కావచ్చు, దాన్ని అయితే పూర్తి చేసింది అయితే ఏం లేదు. కనీసం సమాన్ హైట్ కూడా చేయలేదు అది. ఈ రోడ్లో
మార్నింగ్ టైము ఎక్కువైతే సచివాలయానికి రాజధాని ఏరియాకి వెళ్ళి వెహికల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సాయంత్రం అయితే రాజధాని ఏరియా నుంచి సచివాలయం నుంచి వచ్చే వాళ్ళు అఫీషియల్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదో పని మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు. ఆఫ్టర్నూన్ నుంచి మ్యాక్సిమం 2 దాటిన తర్వాత అటు నుంచి వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇంత డీటెయిల్గా చెప్పాలా ఏంటి అని చెప్పని అనుకోవచ్చు, లేదంటే ఏదో వీడియో బాగా లెంతీగా చేశాడని చెప్పని అనుకోవచ్చు, సింపుల్గా తీసేయవచ్చు. కానీ ఏంటంటే నేను మొత్తం రోడ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలా ఉంటుంది అన్నది చూపించాలని నా ఉద్దేశం కాబట్టి ఇంత లెంతీ వీడియో అయితే తీశాను నేను. లేదంటే షార్ట్ వీడియో కింద స్పీడ్ పెట్టేవచ్చు. కానీ ఏంటంటే కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. కొంతమంది ఏంటంటే ఇది డీటెయిల్గా చూడటానికి ఇష్టపడతారు, కొంతమంది ఏమో చిన్న షార్ట్ వీడియోలో చూస్తూ ఇష్టపడతారు. కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే డీటెయిల్గా చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంలో అయితే నేను ఈ వీడియో అయితే పూర్తిగా అయితే తీయడం అయితే జరిగింది. నేను ఈవినింగ్ టైం అయితే వస్తున్నాను కాబట్టి ఎక్కువ వెహికల్స్ అన్నీ కూడా నా ముందు నుంచి అయితే నాకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. మనకి దూరంగా ఇప్పుడు రైట్ సైడ్లో అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి కదా, అదే మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి ఆశ్రమం. పైన జాతీయ జెండా మాత్రం రెపరెపలాడిపోతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లు టైప్లో ఉన్నదంతా కూడా వాళ్ళ ఆశ్రమం దగ్గరికి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అన్నమాట. ప్యాకేజెస్ అనేది సెపరేట్ ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఈ కరకట్ట మీద రోడ్ అయితే ఆశ్రమం దాటగానే, అంటే ఆశ్రమం అంటే ఈ ప్రకృతి ఆశ్రమం రైట్ సైడ్ ఏదైతే ఉందో అది దాటగానే మనకి ఎండ్ అయిపోతుంది. అంటే స్ట్రైట్గా ఉన్నా కానీ మనం అయితే లెఫ్ట్ సైడ్కి అయితే తిరుగుతాము. అక్కడి నుంచి లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకు వెళ్ళగానే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను వివరంగా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో 12 నిమిషాల 36 సెకండ్ల వరకు అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా నేను వీడియో అయితే చేస్తాను. మనమంతా కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. అక్కడ బ్రిడ్జ్ వర్క్ జరుగుతున్న వల్ల ఇక్కడైతే రోడ్ అయితే క్లోజ్ చేస్తారు, లేదంటే కరకట్ట రోడ్డుకు ముందు వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని చూసే ప్రదేశాలు ఉన్నాయి. సరే, ఏదేమైనా కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. కార్ మీద వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డ్స్ని చూసి క్షేమంగా గమ్యం చేరండి. మనకి ముందు కనిపించేదే సీడ్ యాక్సెస్ రోడ్.